తెలుగుదేశం వాళ్ళు అవును. సిట్ ఇవ్వలా, పోలీసులు మనకి చూపించలా. నిన్ననే అది గనక వాళ్ళే సిట్టే గనక ఇచ్చుంటే ఈ పాటికే 2 రోజుల క్రితమే దాని మీద యాక్షన్ ఉండాలి కదా. ఆ తర్వాతన అతను వెళ్ళిపోయి ఏం చెప్పాడు పిన్నెల్లి, హైదరాబాద్లో కూర్చుని నేను మామూలు పని మీద వచ్చానన్నాడు. ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తున్నట్టు సందర్భంలో అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు నిన్న వీళ్ళకి ఇంటర్వ్యూలో, సాక్షి వాళ్ళకి ఇంటర్వ్యూలో, పోలీసుల సూచన మేరకు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, భయం ఉన్నోడిని కాదు, నేను తెగించుకోండి అని 2 గంటలు నేను రావాలనుకుంటా. తీరా చూస్తే ఇప్పుడు ఏంది అని కనబడుతోంది, అతని వాళ్ళ చివరికి సెల్ ఫోన్ కూడా వెహికల్లో వదిలేసి కారులో వదిలేసి పారిపోయాడట. అంటే ఓవరాల్ గా చూస్తే ఒకటి రెండవ రోజు జరిగిన హింసాకాండ అంతా వాళ్ళ సోదరుడు స్వయంగా దగ్గరుండి చేశాడు, అది ఓపెన్ సీక్రెట్. ముందు రోజు జరిగినటువంటి గొడవల్లో మాత్రం ఎవరిది కరెక్ట్ అంటే ఎవరిది రాంగ్ అంటే ఇప్పుడు ఈ విజువల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఆ బయట గొడవ చూపెడుతున్నారు. బయట గొడవ అంటే బూత్ క్యాప్చరింగ్ జరిగింది, బూత్ ని దిగ్బంధించేసి లోపల ఓట్లేశారు. ఆ విషయం పిన్నెల్లికి చెప్పేటప్పటికి ఆయన వచ్చాడు, వచ్చినప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి పిన్నెల్లితో పాటు వైసీపీ వాళ్ళని అడ్డుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఆ టైంలో ఆగ్రహంతో లోపలికి వెళ్ళి ఇది పగలగొట్టాడు అని చెప్తున్నాడు. అప్పుడు అది కూడా సీసీ ఫుటేజ్ ఉంటది కదా, అయితే బయటకు సీసీ ఉండదు అనుకుంటా. కాకపోతే అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు, అప్పుడు ఇవ్వకుండా అసలు సీసీ ఇది ఎలా పగలగొట్టే అధికారి నీకెవడిచ్చాడు? అదే కదా, నీకు అక్కడ బూత్ క్యాప్చరింగ్ జరిగిందంటే ఆ విజువల్ చూపించు. బూత్ క్యాప్చరింగ్ జరిగితే ఇక్కడ సీసీ కెమెరాలో ఇది దొరికి